ఒక్కసారి ఈ బోర్డు చూడండి. ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ చాలా పెద్ద పెద్ద అక్షరాలతో రాయించారు. అంటే చదువు కూడా అంతే గొప్పగా చెప్తారేమో అనుకుంటారు. అలా అనుకుని తమ కూతుర్ని ఇక్కడ చేర్పించారు ఓ తల్లిదండ్రులు. బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్ళడం పక్కన పెడితే కొంచెం ఉంటే ఏకంగా ఆ బాలిక ప్రాణాలైపోయే పరిస్థితి వచ్చింది. మరి అంతలా ఆ కాలేజీలో ఏం జరిగింది? ఆ బాలిక ప్రాణాలు తీయాలని చూసింది ఎవరు? లెట్స్ వాచ్ దిస్. కర్నూలు నగర్ శివార్లోని బి తాండ్రపాడు ఎస్ఆర్ కాలేజీలో బ్లెస్సీ అనే విద్యార్థిని బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అక్కడే క్యాంపస్ హాస్టల్లోనే ఉంటూ చదువుకుంటోంది. ఈ నెల 26వ తేదీన అర్ధరాత్రి సమయంలో ఆమె గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. అప్పుడే తనను ఎవరో ఏమో చేస్తున్నారని, తాను చనిపోతానేమోనన్న భయం మొదలైంది ఆమెకు. ఇదంతా ఆమెకు కలగంటోంది అనుకున్నారా? కానీ లేదు. ఆ విద్యార్థినికి నిజంగానే అది జరిగింది. చేతిని కట్ చేస్తున్నట్లుగా నొప్పి రావడంతో బ్లెస్సీ వెంటనే మేల్కొని చూసింది. ఒక్కసారిగా అక్కడ చుట్టూరా కలిగి చూసి గజ గజ వణికిపోయింది. బ్లెస్సీ నిద్రిస్తున్న సమయంలో ఓ వ్యక్తి గదిలోకి ఎంటర్ అయ్యాడు. ఆమె గాఢ నిద్రలో ఉండగా జుట్టును కత్తిరించాడు. ఆ తర్వాత పదునైన కత్తితో ఆమె చేయి కట్ చేసి చంపైపోయాడు. అప్పుడే నొప్పి రావడంతో నిద్రలేచిన బ్లెస్సీ వెంటనే కేకలు వేసింది, భయపడింది. దీంతో ఆ దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. అసలు ఆ అర్ధరాత్రి ఏం జరిగింది? ఇదిగో ఇక్కడ ఈ ఫోటో చూడండి, మీకే అర్థమైపోతుంది. విద్యార్థిని జుట్టు, నిమ్మకాయలు, షార్ప్ నైఫ్, కిల్యూ అంటూ ఓ లెటర్. ఇప్పుడు అర్థమైందా? ఆమెపై క్షుద్రపూజ్య ప్రయోగం జరిగింది. ఆమె చిన్నప్పటి ఫోటో వెనుక కిల్యూ అని రాసి జుట్టు కత్తిరించారు. ఆ తర్వాత చంపైపోయారు. ఇది ఆ రోజు జరిగింది. మరి బ్లెస్సీపై క్షుద్రపూజలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అది కూడా ఏకంగా కాలేజీ హాస్టల్లోనే అంత ధైర్యంగా ఎవరో చేయడం వెనకాల కారణం ఏంటి? ఆ గదిలో 7 విద్యార్థులు ఉంటే కేవలం బ్లెస్సీపైనే ఎందుకు క్షుద్రపూజలు చేశారు? వీటికి ఆన్సర్ తెలిసిన వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు, భయపడ్డారు కూడా. ఎందుకంటే చిన్నపిల్లలు కదా. ఇదంతా తోటి విద్యార్థుల పనేనని తెలిసి ఆఖరికి నోరెళ్లబెట్టడం వారి వంతైంది. బ్లెస్సీ చదువులో ఎప్పుడు ముందుండేది. ఏ టెస్ట్ పెట్టినా సరే ప్రతిసారి ఆమెకే ఫస్ట్ ర్యాంక్ వస్తూ ఉండేది. ఇది ఆమె క్లాస్లోనే కొందరికి నచ్చలేదు, అసూయపడ్డారు, జలసీని పెంచుకున్నారు. దీంతో బ్లెస్సీపై పగబెట్టిన తోటి విద్యార్థులే ఆమెపై క్షుద్రపూజలు చేసి చంపే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే ఆమెను బెదిరిస్తూ రాసిన లెటర్లు కూడా అక్కడే పెట్టారు. లాస్ట్లో జాయిన్ అయ్యావు, లాస్ట్లోనే ఉండు, ఎందుకు ఫస్ట్ వస్తున్నావంటూ, యు ఆర్ ఫినిష్డ్ బ్లెస్సీ అంటూ చిన్నపిల్లలే బెదిరిస్తూ రాయడం అందరికీ కూడా, అంటే ఈ వార్త ఎవరికైతే ఇప్పుడు తెలుస్తోందో అందరికీ కూడా మరింత ఆందోళన కలిగిస్తోంది. విద్యా సంస్థల భద్రతా ప్రమాణాలపై కూడా మరింత సందేహాలు కూడా వెలువడుతున్నాయి. చివరికి వాళ్ళ ప్లాన్ బెడిసికొట్టి సీన్ రివర్స్ అయింది. ఇష్యూ పోలీస్ స్టేషన్ వరకు చేరుకుంది. అయితే ఆదివారం అర్ధరాత్రి ఘటన జరిగితే ఒక్కరోజు గడిచినా యాజమాన్యం మాత్రం మిన్నకుండిపోయింది. అసలు ఆ సంఘటనని ఏమీ జరగనట్లుగా చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ బయటికి పొక్కనీయనే లేదు. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పకుండా దాచిపెట్టేసింది ఆ కాలేజీ యాజమాన్యం. తోటి విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన ఇక తల్లిదండ్రులు కంగారు పడిపోయారు, కాలేజీకి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. యాజమాన్యాన్ని అసలు ఏం జరిగింది, ఇంత జరిగినా కానీ ఒక్కరోజు అయిపోయినా మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటూ నిలదీశారు. అయినా కూడా సదరు కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విద్యార్థి, మహిళా సంఘాలు అక్కడికి చేరుకుని కాలేజీ ఎదుట ఇప్పుడు ఆందోళనకు దిగాయి. మా పాప జూనియర్ కాలేజీ ఫస్ట్ ఇయర్ బైపీసీ స్టూడెంట్. రాత్రి 12:30 గంటలకు నైట్ ఇన్సిడెంట్ జరిగింది. మా పాప మీద హత్యాయత్నం జరిగింది. మధ్యరాత్రి వచ్చి 12:30 1 గంట టైంలో మా పాప మీద హెయిర్ కట్ చేసి కత్తితో దాడి చేసి మరి చేతిని కట్ చేసి వెళ్ళారు. ఎవరని తెలియదు. అయితే మాకు ఉదయం 11:30 వరకు కూడా, మాకు మధ్యాహ్నము 11, 12 గంటల వరకు కూడా ఈ సంగతి తెలియదు. మా పాప ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి చెప్పడం ద్వారా మాకు ఈ విషయం తెలిసింది. మేము వెంటనే ప్రిన్సిపాల్కి ఫోన్ చేస్తే, లేదు సార్ విచారిస్తున్నాము, చూస్తున్నాము, మాట్లాడుతున్నాము అన్నాడు. అంటే ఏంటి ఇది, ఎంతవరకు ఇది సిచ్యువేషన్ వెళ్ళిందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి.
అంటే రాత్రి 12:30కి జరిగితే మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇంతవరకు ఉన్నారంటే కారణం ఏంటి? ఎస్ఆర్ కాలేజీలో అమ్మాయిపై క్షుద్ర పూజల కలకలం నేపథ్యంలో ఆర్ఐఓ గురవయ్య శెట్టి విచారణ ఇప్పుడు చేపట్టారు. ఆయన కాలేజీకి చేరుకుని బాధిత విద్యార్థిని వారి తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. అయితే జరిగింది చిన్న ఇష్యూనే అంటూ దులిపేసే ప్రయత్నం జరుగుతోందని విద్యార్థి సంఘాల నాయకులు ఇప్పుడు ఆరోపిస్తున్నారు. కాలేజీ యాజమాన్యం మరింత నిర్లక్ష్యం వహిస్తోందని, వారిపై సత్వరంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాలిక ప్రాణాలు తీయబోయిన వ్యక్తులపై కేసులు నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్నారంటూ విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. అసలు ఒక అమ్మాయి పైన క్షుద్ర పూజలు జరిగితే నిన్న ఎప్పుడో మిడ్ నైట్ జరిగింది, కనీసం ఇప్పటిదాకా కూడా ఎలాంటి యాక్షన్ లేదు. పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసాం. ఇక్కడికి వస్తే సిఐ గారు కూడా నేను తీసుకుంటానమ్మా, కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తా ఉన్నారు. మాకు కావాల్సింది కంప్లైంట్ కాదు. అలాంటి ఘటనలు మరొక కాలేజీలో పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత పోలీస్ అధికారుల పైన ఉంది, విద్యాశాఖ పైన ఉంది, ప్రైవేట్ కళాశాలల వాళ్ళపైన కూడా ఉంది. అందుకోసం ఈ మధ్యకాలంలో తరచుగా అది బనవాసి ఘటన కావచ్చు, ఆదోని కావచ్చు, మన కోడుమూరు దగ్గర ఉండేటువంటి వెంకటగిరి కావచ్చు, అంటే అవి ఒక భాగం అయితే ఇది అమ్మాయి మంచిగా చదువుతూ ఉంది, ఇంటెలిజెన్స్ అని చెప్తా ఉన్నారు. ఇంటెలిజెన్స్ అయితే ఆ అమ్మాయి పైన శుద్ర పూజలు చేయాల్సినటువంటి అవసరం ఏంటి, జుట్టు కత్తలు చేయాల్సినటువంటి అవసరం ఏంటి? అందుకని చెప్పేసి మేమేం చెప్తా ఉన్నామంటే ఆ అమ్మాయికి ఎవరైతే అలాంటి ఘటనకు పాల్పన్నారో ఈరోజు ఫోరెన్సిక్ ల్యాబ్లు ఉన్నాయి. నిన్న మిడ్ నైట్ జరిగింది, ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకని చెప్పేసి మేము మహిళా సంఘంగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేసేది ఒకటే, ఏదైతే ఈరోజు ఎస్ఆర్ కళాశాలలు నిర్లక్ష్యం వహిస్తున్నారో నిర్లక్ష్యం వీడాలి, కళాశాల జీవన రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయితే గతంలో కూడా ఒక అమ్మాయిపై క్షుద్ర పూజలు జరిగాయని, అప్పట్లో ఆమె కళ్ళు తిరిగి కింద పడిపోయిందని యాజమాన్యం వారి తల్లిదండ్రులకు చెప్పి ఏదో సముదాయించి అక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం చేసినట్లు కూడా సమాచారం. అంటే ఇది చాలా చిన్న విషయం, పెద్ద మీరు పట్టించుకోనక్కర్లేదు, వి విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని ఏదో వాళ్ళని మేనేజ్ చేసి స్మార్ట్గా పంపించేద్దామని కూడా వాళ్ళు ప్రయత్నించినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇప్పుడు మళ్ళీ కాలేజీలో క్షుద్ర పూజల ప్రయోగం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మిగతా విద్యార్థులను అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. మరి బ్లెస్సీపై క్షుద్ర పూజలు, హత్యా ప్రయత్నం చేసింది తోటి విద్యార్థుల లేక వాళ్ళ బంధువుల అన్న దానిపై కూడా పోలీసులు వివిధ రకాల కోణాల్లో ఆరా తీస్తున్నారు. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ హాప్ టీవీ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.